కనువిప్పు. పూర్వం కృష్ణపట్నం వాడరేవు నుంచి దూర ప్రాంతాలకు సరుకులు రవాణా జరుగుతూ ఉండేది. చాలామంది వర్తకులు ఇక్కడి నుంచి తమ వ్యాపారాలను కొనసాగిస్తూ ఉండేవారు. అలాంటి వ్యాపారంలో ధనగుప్తుడు ఒకడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. అందువల్ల ఆయనంటే అందరికీ గౌరవం. నాగశీలుడనే వాడికి మాత్రం ఆయనంటే అసూయ. ఒకరోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా ధనగుప్తుడి భార్యకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నాటు వైద్యుడు ఎంత చిట్కా వైద్యం చేసినా నొప్పి తగ్గలేదు. అప్పటికప్పుడు గూడుబండిలో భార్యతో సహా సింహపురం చేరాడు ధనగుప్తుడు. ఉదయం అయ్యేసరికి గ్రామంలో అందరికీ విషయం తెలిసి బాధపడ్డారు. ఎలా ఉందో ఆమెకు అంటూ ఆతృత పడసాగారు. వజ్రదత్తుడు అనే వ్యాపారి ఈ విషయాన్ని నాగశీలుడికి చెప్పాడు. నాగశీలుడు ఈ వార్త విని సానుభూతి చూపకపోగా, ఇంకా ఆమె కోలుకునేది కష్టమే, అయినా ధనగుప్తుడికి అంతే కావాలి అంటూ అశుభం పలికాడు. ఆ మాటల్లో విపరీతమైన ద్వేషం కనిపించింది. వజ్రదత్తుడికి ఆయన అప్పటికే మౌనంగా ఉండిపోయాడు. అదృష్టవశాత్తు 4-5 రోజుల తర్వాత పూర్తి ఆరోగ్యంతో ఉన్న భార్యతో సహా ధనగుప్తుడు కృష్ణపట్నం వచ్చాడు. అందరూ ఎంతో ఆనందించారు. కొద్ది రోజులు గడిచాక సాయంత్రము రేవులో ధనగుప్తుడితో వజ్రదత్తుడు పిచ్చాపాటి మాట్లాడుతూ, ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకండి. మీకు నాగశీలుడికి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఇటీవల ఒక సందర్భంలో మీ మీద చాలా ద్వేషంగా మాట్లాడాడు అంటూ జరిగింది చెప్పాడు. నాకు నాగశీలుడికి ఎలాంటి తగాదాలు లేవు. నాకు తెలిసినంతలో నేను అతడికి ఏ అపకారం చేయలేదు. అతడు రేవులో వ్యాపారం చేయడానికి వచ్చిన కొత్తలో నేనెంతో ప్రోత్సహించాను కూడా అన్నాడు ధనగుప్తుడు. వజ్రదత్తుడికి ఒక విషయం అర్థమైంది. నాగశీలుడికి ఎందుకో తెలియని అసూయ ధనగుప్తుడి మీద ఉంది. అదే చివరికి ద్వేషంగా మారి మాటల్లో బయటపడింది. ఇలా కొంతకాలం జరిగింది. వర్షాకాలం వచ్చింది. విదేశాలకు సరుకులతో వెళ్ళిన నాగశీలుడు వాడ తుఫాను తాకిడి సముద్రంలో మునిగిపోయింది. నాగశీలుడు దుఃఖం అంతా ఇంతా కాదు. ఈ వార్త తెలియగానే ధనగుప్తుడు తన తోటి వ్యాపారులందరినీ సమావేశపరిచి నాగశీలుడిని వాదార్చి అందరం కొంత ఆర్థిక సహాయం అందించి నష్టాల పాలైన నాగశీలుడిని ఆదుకుందాం. అతడు తిరిగి వ్యాపారం చేసి నిలబడ్డాక మన రుణాన్ని తీరుస్తాడు అన్నాడు. వర్తకులందరూ అంగీకరించారు. ఆ సహాయంతో నాగశీలుడు తిరిగి వ్యాపారం ప్రారంభించి లాభాలు గడించి రుణం తీర్చేశాడు. తర్వాత వజ్రదత్తుడు నాగశీలుడితో మాటలు కలిపి, మీకు ధనగుప్తుడు ఎప్పుడైనా ఏదైనా అపకారం చేశాడా అన్నాడు. లేదు అన్నాడు నాగశీలుడు. అయితే మీరు ఆ రోజు అంతే కావాలి అంటూ ఆయన మీద ద్వేషం వెళ్ళగక్కారు ఎందుకని అన్నాడు వజ్రదత్తుడు. నాగశీలుడు కంగు తిన్నాడు. మౌనంగా ఉన్న అతడితో వజ్రదత్తుడు, నాగశీల, మనకంటే ఎదిగిన వారిని చూస్తే మనకు అసూయ కలగటం సహజమే. కానీ అది ద్వేషంగా మారకూడదు. ఎందుకంటే అసూయ ద్వేషాలు చెడ్డవి. అవి మనసులో ఉంటే మనకు మేలు చేసిన వారికి సైతం కీడు చేయాలనిపిస్తుంది. అందువల్లే నిన్నెంతో ప్రోత్సహించిన ధనగుప్తుడి మీద ద్వేషం పెంచుకున్నావు. అంతే కావాలి అంటూ అశుభం మాట్లాడావు. నీకు ఆపద కలగ్గానే ఆయన నీ సంగతి తెలిసి ఉండి కూడా నీకెంతో మేలు చేశాడు. కష్టాలు రావడం సహజం. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలే తప్ప వారికంతే కావాలి అన్న ద్వేషంతో ఆనందించకూడదు. చిన్నవాడివైనా నీవు ఈ సత్యం తెలుసుకొని భావి జీవితాన్ని దిద్దుకుంటావని ఆశిస్తున్నాను అన్నాడు వజ్రదత్తుడు. నాగశీలుడికి పశ్చాత్తాపంతో కనువిప్పు కలిగింది. ధనగుప్తుడిని కలుసుకుని క్షమాపణలు చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నవారిని గురించి ద్వేషంగా మాట్లాడలేదు. సరికదా సహాయపడడానికి ప్రయత్నించాడు.